సంక్రాంతికి అటు రామ్ చరణ్ గారు, బాలయ్య బాబు గారు, వెంకటేష్ బాబు గారు 3 సినిమాలు వస్తున్నాయి. ఏదో దేనికోసం వెయిట్ చేస్తున్నారు? గేమ్ చేంజర్ చూసారా? టీజర్, సాంగ్స్ చూసారా? సాంగ్స్ అయితే సూపర్. ఓకే, ఐ లైక్ సాంగ్స్. రామ్ చరణ్ యాక్షన్ కూడా ఇంక చెప్పక్కర్లేదు. ఏ సాంగ్ బాగా? నేను చిరంజీవి ఫ్యాన్, తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్. ఓహో, మీరు మెగా ఫ్యామిలీ. ఓకే, ఏ సాంగ్ బాగుంది మేడం? నానా హైరానా, ధూప్. అది బాగుంది చాలా. ఒకటి మెలోడీ సాంగ్. ఓకే, అదేంటది? నానా హైరానా. అదే చాలా బాగుంది. ఓకే ఓకే. సో 3 లుక్స్ లో ఉన్నారు కదా రామ్ చరణ్ గారు. అటు స్టూడెంట్, కలెక్టర్, అటు పెద్ద ఆయన. ఏది బాగుంది? స్టూడెంట్ బాగుందా? ఓకే, ఫస్ట్ టైం కలెక్టర్ గా కనిపించబోతున్నారు. ఎట్లా ఫీల్ అవుతుంది? కలెక్టర్ గానా? డెఫినెట్ గా బాగుంటుందని. ఓకే, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొన్ని మైనస్ లో కొన్ని రూమర్స్ ఉన్నాయి. అంటే భారతీయుడు ఫ్లాప్ అయింది, ఆ ఎఫెక్ట్ ఉండొచ్చు. ఓకే, తర్వాత నాకు రామ్ చరణ్ ఇంపార్టెంట్. ఓకే. అటు బాలయ్య బాబు గారు కాంపిటీషన్ లో వస్తున్నారా? ఏమన్నా మైనస్ అవుతుందంటారు? బాలయ్య బాబుది బాలయ్యదే. ఓకే, సో పుష్ప కలెక్షన్స్ పరంగా పుష్ప బాగా హై అయిపోయింది. చాలా బాగుంది. దాన్ని బీట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? మేబీ ఈక్వల్ గా ఉండొచ్చు. పుష్పదే. ఓకే, అంటే కలెక్షన్స్ పరంగా సంక్రాంతికి వస్తున్నారు కదా సీజన్ టైమ్ లో, పుష్ప కలెక్షన్స్ క్రాస్ చేయొచ్చు అంటే తక్కువ కాదు కదా, మేబీ అవ్వచ్చు. సో అల్లు అర్జున్ గారు మెగా హీరో అనుకోవాలి.